రోడ్డు భద్రత క్షేమం కోసం ప్రతి ఒక్కరిని కూడా వార్న్ చేయడానికి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారో, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అండ్ ఓవర్ స్పీడ్గా తోలే వారందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైతే కనుక మీరు యమధర్మరాజు వచ్చి మిమ్మల్ని లాక్కెళ్తాడని సింబాలిక్గా చూపించడానికి ఒక యమధర్మరాజు గెటప్ వేసుకొని వారందరినీ కూడా వెహికల్స్ని ఇక్కడ నిలిపే ప్రయత్నం చేస్తారు. అందరినీ కూడా ఇక్కడ ఆపి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోరో వారికి మెడలో ఒక తాడు వేసి వారిని ఆపి పాసంతో లాక్కెళ్తానంటూ కూడా ఒక సింబాలిక్ గా చూపిస్తా ఉన్నారు. ఒకసారిగా పోలీసులు అయితే చూస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మరి ఇక్కడ ఏమేమి జరుగుతా ఉన్నాయి అండ్ ఏదైతే చూస్తా ఉన్నాం వెహికల్స్ మీద వెళ్లే వారిని యమధర్మరాజు గెటప్ వేసి హెల్మెట్ పెట్టుకోకుండా తోలే వాళ్ళందరినీ కూడా ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నారు. వారు ఒకవేళ ఆపకపోతే ఎవరైనా మీరు కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే ధర్మరాజు ఇలా దండిస్తాడు, మీకు శిక్షణ ఇలా పడుతుంది, మీకు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోండి, ప్రాణాలను కాపాడుకోండి అంటే ఒక సింబాలిక్ గా చూపిస్తున్నారు యమధర్మరాజు. అండ్ ఇక్కడ సీఐ కలిసి ఇక్కడ చేస్తా ఉన్నారు. మరి మారి మాటల్లో నిందాం ఎలా జరుగుతున్నా ఇలాంటి కార్యక్రమాలు ఏంటి, మరి ఇలాంటి వినూత్న ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చినా వారి మాటల్లో విందాం ఒకసారి. మరి సీఐ గారు మనతో పాటు ఉన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేయడం వల్లనే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి సీఐ గారు మాట్లాడుదాం. సరే, ఈ ఇనిషియేషన్ తీసుకోవడం గల కారణం ఏంటి? ఒక యమధర్మరాజు గెటప్ లో ప్రతి ఒక్కరికి ఒక గుర్తు చేస్తా ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఆయన దగ్గరికి వెళ్తారు అన్నట్టుగా ఒక సింబాలిక్ గా చూపిస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటండి? ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ కూడా ఈ భోగి శుభాకాంక్షలు అండి. రోడ్డు మీద ట్రాఫిక్ చేసే పబ్లిక్ అందరూ కూడా సేఫ్టీగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు రోడ్డు సేఫ్టీ అవగాహనలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ డీజీపీ గారు మా మల్కాజిగిరి కమిషనరేట్ తరఫున అరైవ్ ఎలైవ్ ప్రోగ్రాంలో భాగంగా రోడ్డుపై ప్రమాదాలు తగ్గించాలి, తర్వాత ఎలాంటి క్యాజువాలిటీ ఉండకూడదనే ఉద్దేశంతో మన బేగంపేట ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ కిమ్స్ సన్షైన్ డాక్టర్ గురువారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఎన్జిఓ మాకు సర్వేజన ఫౌండేషన్ ద్వారా మాకు ఒక యమధర్మరాజు గారిని ప్రొవైడ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం యమధర్మరాజు గారు అంటేనే మనకు చావుకి దేవుడిలాగా అనిపిస్తాడు. ఈ రోడ్డు పైన యాక్సిడెంట్లు అవుతున్నాయి అని యమధర్మరాజుని ఇక్కడికే పిలిపించి, మన బేగంపేటకే పిలిపించి ఈ పరేడ్ గ్రౌండ్ ఏరియాలో అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే, యమధర్మరాజు గారు కూడా చెప్పేది ఏంటంటే, ఆ రోడ్డు ప్రమాదాల వల్ల అర్ధాంతరంగా మధ్యలోనే, అంటే పూర్తి వయస్సు మనం అనుభవించకుండా మధ్యలోనే వస్తున్నారు. దీనికి కారణం ర్యాష్ అండ్ నెగ్లిజెన్సు, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగు, రాంగ్ సైడ్ డ్రైవింగు, ఇవి చేయడం వల్ల యాక్సిడెంట్ వస్తున్నారని ఆయనకు కూడా అక్కడ తెలిసిపోయింది. ఆయన అందుకనే ఇక్కడికి కిందికి వచ్చి భూమిపైకి వచ్చి అవగాహన కల్పిస్తున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇది చేస్తున్నాము. దీన్ని కూడా గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మంత్ మొత్తము రోడ్ సేఫ్టీ అథారిటీ అవగాహన మంత్గా ఈ మొన్న 13వ తారీఖు నుంచి 31 వరకు అరైవ్ ఎలైవ్ అంటే సురక్షితంగా బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రండి అనే ఒక కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రాంలోనే భాగంగా ఈరోజు మనం పరేడ్ గ్రౌండ్ దగ్గర ఈ రోడ్డు పైన వెళ్లే వాహనదారులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. మరి యమధర్మరాజు గారు మీరు చెప్పండి, మరి హెల్మెట్ లేని వారందరికీ పాసం ఇరిచి లాగేస్తా ఉన్నారు. మరి మీరు పాసం ఇచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఎలాంటి హెచ్చరికలు ఇస్తా ఉన్నారు? యమలోక సార్వభౌముండా యముండా. నా పేరు ఎం అర్జునరావు, డ్రామా ఆర్టిస్ట్ని. ఇది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలవ్ అని రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ఈ నెలంతా ఈ యొక్క ప్రజల క్షేమం కోసం ఈ యొక్క రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. సర్వేజన ఫౌండేషన్ కిమ్స్ అధినేత మరి గవర్నర్లు గురువారెడ్డి గారి యొక్క సారథ్యంలో, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సారథ్యంలో ఈరోజు ఇక్కడ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్ దగ్గర రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ముఖ్యంగా ఏంటంటే, అందరూ హెల్మెట్ ధరించాలా, సీటు పెట్టుకోవాలా, మద్యపానం తాగి డ్రైవింగ్ చేయకూడదు, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, అధిక వేగం నివారించాలా. ప్రజల క్షేమం కోసమే ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అవుతుంది. ధన్యవాదాలు. విన్నారు కదా, మరి మీరు కనుక హెల్మెట్ పెట్టుకోకుండా ధరిస్తే యమధర్మరాజు పాశం పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మీరు కనుక హెల్మెట్ పెట్టుకొని కనుక సేఫ్గా కనుక ఉంటే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే ఒక ఛాన్స్ ఉంది. హెల్మెట్ పెట్టుకుంటే మనం ప్రాంతం సేఫ్గా ఉంటాం. ఈరోజు చూసాం లైవ్లో, హెల్మెట్ పెట్టుకోకపోతే పాసం విరిచి లైవ్లో ఎగ్జాంపుల్ చూపించారు. ఈ పాసం కనుక మీరు పెట్టుకోకపోతే, హెల్మెట్ పెట్టుకోకపోతే పాసం మీ ప్రాణాలు లాగేస్తుందని ఒక సింబాలిక్గా చూపించారు. సో బీ కేర్ఫుల్, అందరూ కూడా ప్రయాణికులందరూ కూడా ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేషన్
ప్రతి ఒక్కరిని కూడా ఒక హెచ్చరిక ఇస్తా ఉంది. పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.